హలో అండి అందరికీ ఈరోజు అయితే హెల్దీగా ఉండే ఒక కర్రీ అయితే చూపిస్తాను. అదేంటంటే మెంతుల కర్రీ అనమాట. ఈ కర్రీ వచ్చేసి చిన్నప్పుడు మా అమ్మ చేసేది, మళ్ళీ నాకు గుర్తొచ్చింది. నార్మల్గా మెంతులు తెస్తేనేమో చిన్నప్పుడు మా అమ్మ మెంతుల కర్రీ చేసేది కానీ గుర్తొచ్చి నేను మళ్ళీ చేస్తున్నాను. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే మనం ఎప్పట్లాగానే ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేసేసుకొని, పోపులు కొంచెం వేగాక తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ కర్రీ కోసం అయితే కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, లేదంటే అవన్నీ గింజలు గింజలుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ముద్దగా కర్రీలాగా రావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఆనియన్స్ ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న ఈ మెంతులు ఉన్నాయి కదండి, ఆ మెంతులు కూడా వేసేసుకోవాలి. ఈ మెంతులు వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ కర్రీ వండాలనుకున్నాను కాబట్టి నేను నైట్ అయితే నానబెట్టాను. అలా మనం ఒక పూట ముందు అయితే నానబెట్టుకోవాలి. చూడండి మెంతులు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు కలుపుకోవాలన్నమాట. ఆ పచ్చి వాసన అదంతా పోయే వరకు. మెంతులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అలాగే ఉప్పు, కారం ఈ 3 వేసేసుకోవాలి. తర్వాత నేనైతే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా వేసేసుకున్నా ఫ్లేవర్ కోసము. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలపాలి. తర్వాత సరిపడే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేయాలి. సో ఇంకా మెంతుల విషయానికి వస్తే ఏంటంటే మనం ఒక 10 గ్రామ్స్ మెంతులు నానబెట్టామనుకోండి, అది ఒక 30 గ్రామ్స్ అవుతుంది అనమాట. అంటే 2 రెట్లు ఎక్కువ అయిపోతుంది. అంటే నానబెట్టే ముందు ఇవి చూడడానికి కొంచెం అలా అనిపించినా నానిపోయేసరికి చాలా ఎక్కువ అయిపోతాయి అని కూడా నేను నానబెట్టేటప్పుడు ఇంతే నాది సరిపోద్ది అనుకున్నాను, కానీ నానేసరికి ఒక బాక్స్ అయ్యేవి. కాబట్టి నానబెట్టేటప్పుడు క్వాంటిటీ అయితే చూసుకోండి. ఇంకోటి ఏంటంటే కర్రీ వండేటప్పుడు వావ్ సూపర్ భలే ఉంటుంది, అబ్బా చికెన్లో ఉంటుంది, యమ్మీగా ఉంటుంది, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు. ఎందుకంటే ఇదో టైప్ ఆఫ్ వెజ్ కర్రీ అనమాట. మెంతులు అనేసరికి అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మనం ఏ కర్రీస్తో కూడా కంపేర్ చేయలేము. ఒకటి వచ్చేసి మన హెల్త్కి మంచి చేసేవన్నీ కూడాను తినడానికి అంత మంచిగా అనిపించవు. చూడండి అలా చేదుగా ఉంటుంది అలా అనమాట. కాబట్టి ఈ ఫుడ్ ఇది తినేటప్పుడు అయితే నాకు హెల్త్కి మంచి చేసేది అయితే తింటున్నాను, ఒక హెల్దీ ఫుడ్, హెల్దీ కర్రీ అయితే తింటున్నాను అని ఫీల్ అవుతూ తింటే మీకు చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది, అందుకనైతే నేను చెప్తున్నాను. కొంచెం బెల్లం ముక్కు కూడా నేనైతే వేసుకున్నాను. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయిన లాస్ట్లో ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. అట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.